స్తోమత కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా ఖచ్చితంగా ఖుర్బానీ అనేది ఇవ్వాలి. కానీ నిరుపేదలు ఎలాంటి స్తోమత లేనటువంటి వారు కూడా ఖుర్బానీ యొక్క పుణ్యం పొందాలి అని అనుకుంటారు. మరి వారి కోసం ఎలా? దీనికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక పేద సహాబీ వారు ఉండేవారు. ఆయన వద్ద పాలిచ్చేటటువంటి ఒక పశువు తప్ప మరే జీవన ఆధారం లేదు. ఆయన ఆ పాలిచ్చేటటువంటి ఆ పశువు ద్వారానే తన జీవితాన్ని కొనసాగించేవాడు. ఆ వ్యక్తి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు వచ్చేసి, ఓ ప్రవక్త, నా వద్ద పాలిచ్చేటటువంటి ఈ పశువు తప్ప మరి ఎలాంటి ఆధారం కూడా లేదు, మరి నాకు ఖుర్బానీ యొక్క పుణ్యం రావాలంటే నేనేం చేయాలని అడిగినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, నువ్వు పండుగ రోజు నీ యొక్క తల వెంట్రుకలు, మీసాలు, అదేవిధంగా నాభి క్రింద వెంట్రుకలు, గోర్లు కత్తిరించుకో. ఇది నీకు ఖుర్బానీ ఇచ్చినంత పుణ్యం నీకు ప్రాప్తమవుతుందని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. నిసాయి హదీస్ నెంబర్ 4365. ఈ హదీస్ను కొంతమంది పండితులు రైఫ్ అని చెప్పారు. కానీ హాకిం, అహ్మద్ షాకీర్, ముస్నద్ అహ్మద్ తదితరులు ఈ యొక్క హదీస్ను సహీ అని చెప్పారు. కాబట్టి ఈ హదీసు వెలుగులో కూడా ఎవరైతే అత్యంత నిరుపేదలు ఉన్నారో, ఎందుకంటే స్తోమత ఎవరికి ఉందో అల్లాహకు తెలుసు, ఆ వ్యక్తికి తెలుసు, కానీ అత్యంత పేదలు ఎవరైతే ఉంటారో ఖుర్బానీ ఇచ్చేటటువంటి స్తోమత లేని వారు ఈ హదీసు వెలుగులో ఈ ఆచరణ కూడా వారు చేయవచ్చు. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి. అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.